హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డిశ్చార్జ్ డే అనమాట. సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇలాగా హాస్పిటల్ వాళ్ళు అంటే మనమే తెచ్చుకోవాలి, ఆ కోకోనట్ అవన్నీ మనమే తెచ్చుకోవాలి. సో వాళ్ళు ఇలాగా దిష్టి అది తీస్తారనమాట. అండ్ ఆ తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన వెంటనే ఇంకా మేము ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి, యాక్చువల్గా మార్నింగ్ డిశ్చార్జ్ అవ్వాలి, ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయింది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఈరోజు టెన్షన్ ఏంటంటే నాకు ఇక్కడ ఎంత సివియర్ పెయిన్ ఉంది తెలుసా. స్పైనల్ హెడేక్ అనమాట. ఆ స్పైన్కి మొత్తం మెడ, హెడ్ మొత్తం పెయిన్ అనమాట. స్పైనల్ హెడేక్ వస్తుందని చెప్పారు ఒక 3 days. బట్ నాకు సివియర్ అంటే సివియర్ ఉంది పెయిన్. అండ్ కూర్చోలేకపోయాను కూడా. నేను ఆల్మోస్ట్ 3 days కదా అయింది నాకు ఆపరేషన్ అయ్యి. సో అందువల్ల కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. అండ్ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయింది. అండ్ ఇంక తెలిసిందే మనకి ఇవన్నీ బంపర్ ఆఫర్లు అనమాట మన లేడీస్కి ఇవన్నీ కూడా. అండ్ కూర్చోడానికి చాలా ఇబ్బంది పడ్డాను. నేను యాక్చువల్గా నార్మల్ అయిపోద్ది అనుకున్నాను కానీ బట్ చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. స్టిచెస్ పెయిన్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మ్యాక్సిమం తగ్గిపోయాయి. స్టిచెస్ పెయిన్స్ అయితే ఇంకా స్లైట్ ఉంటాయి కదా. అండ్ మనం రికవర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 months పడుతుందంట సి సెక్షన్కి. మనం తీసుకునే ఫుడ్ బట్టి అండ్ ఆల్సో మనం తిరిగేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ వెనకదలు అయితే మమ్మీ పట్టుకుంది. అండ్ మిట్టు డాడీ అయితే ఇంట్లో ఉన్నారు. మిట్టు ఇక్కడే ఉన్నాడు కానీ డాడీ ఇంట్లో ఉన్నారు. ఇంకా అందరూ ఎందుకులే అని చెప్పేసి డాడీ రాలేదనమాట. ఆ తర్వాత ఈరోజే మిట్టును ప్రవీణ్ రిటర్న్ వెళ్ళిపోతున్నారు అనమాట. అనకాపల్లి వెళ్ళిపోతున్నారు మిట్టుకి. ఎందుకంటే మిట్టుకి స్కూల్ కూడా ఉంది కాబట్టి సో మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేసేస్తారు మిట్టుని డాడీకి కూడా డ్యూటీస్ అవి ఉన్నాయి కాబట్టి డాడీ ముందు వెళ్ళిపోతున్నారు. అండ్ నేను మమ్మీ ప్రవీణ్ జనవరిలో వెళ్తాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 15-20 days తర్వాత మేము అనకాపల్లి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత యాక్చువల్గా అయితే డెకరేషన్ అవి చేయిద్దాం అనుకున్నారు ప్రవీణ్. బట్ నేనే ఇంక వద్దనేసాను అనమాట. ఎందుకంటే అసలు ఖాళీ లేదు ప్రవీణ్కి కూడా. హాస్పిటల్ తిరగడము అండ్ ఇంటికి తిరగడము ఇదే అటు ఇటు అయిపోయింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రవీణ్, మమ్మీ, డాడీ, మిట్టు తప్ప ఇంకెవ్వరూ లేరు. మామయ్య గారు వాళ్ళు వస్తాను అన్నారు కానీ ఇంకా మేమే ఇప్పుడు ఎందుకు ఇంక హాస్పిటల్కి అలౌ చేయరు కదా మీరు, చూసుకొని వద్దురులే అని చెప్పేసి. అండ్ అతమ్మకు కూడా కొంచెం ట్రీట్మెంట్ అది ఉండింది, అందువల్ల వద్దులే అనేసాము. తర్వాత వస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు. అందరూ అడుగుతున్నారు కూడా మీ అత్తమ్మ వాళ్ళు రాలేదని చెప్పి. సో అందు గురించి చెప్తున్నా. అండ్ ఇక్కడైతే డాడీ దిష్టి తీసేశారు. అండ్ కొబ్బరికాయ అండ్ గుమ్మడికాయ దిష్టి అది తీసేసిన తర్వాత ఇంకా మేము ఇంట్లోకి వెళ్ళిపోయాము అనమాట. అండ్ మిట్టు అయితే సూపర్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. కేక్ కట్ చేయించాడు అండ్ ఆల్సో బొకే చేశాడు, పెయింటింగ్ చేశాడు. చాలా బాగా అనిపించింది. వాడు నైట్ అంతా చేశాడంట పెయింటింగ్ అదిని. అండ్ అదైతే బాగా అనిపించింది నాకు మిట్టు కూడా అలా చేయడం అనేది. అండ్ ఇంటికి వచ్చిన వెంటనే ఇచ్చాడనమాట. వెల్కమ్ టు అవర్ హోమ్. అన్నీ చూడు అన్నయ్య. ఈ బొకే అండ్ ఆల్సో ఈ పెయింటింగ్ అవి అన్నీ కూడా వాడే వేశాడనమాట. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఇక్కడ నేను బేబీ ఫేస్ ఇంకా రివీల్ చేయలేదు కదా. సో రివీల్ చేయకుండా కొన్ని క్లిప్స్ అలా తీసాము. ప్రవీణ్ తీశారనమాట కొన్ని క్లిప్స్. అండ్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా గిఫ్ట్స్ వాడు ఏమేమి ప్లాన్ చేశాడు అవన్నీ ఇచ్చాడు ఒక్కొక్కటి. ఒక పక్క హ్యాపీగా ఉన్నా సరే వాడికి ఇంకో పక్క కొంచెం సాడ్గా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఇంక ఈరోజు బయలుదేరిపోతున్నాడు, తమ్ముడిని వదిలి వెళ్ళిపోతున్నాను అనే కాన్సెప్ట్లో వాడు వెళ్ళిపోతాను అన్న దాని మీద ఉన్నాడనమాట. అండ్ చిన్నోడికి కూడా గిఫ్ట్ కొన్నాడు, బుల్లి టెడ్డీ బేర్. చేసేదన్నాడు ఎత్తుకుంది కదండి. ఇదే పని అయిపోతే నువ్వు కొద్దిసేపు ఎత్తుకుంటున్నా వెళ్ళిపోతావు కదా. 4:30 టైం. చాకియా థ్యాంక్ యూ. ఇది హార్ట్ నాన్న కలిసి పెట్టి నీకు నాన్న గిఫ్ట్ ఇవ్వాలి. డ్రాయింగా పెయింటింగ్ చేశాడు సూపర్. బాగా గీసాడే. మూమెంట్స్ అన్నాయి బాగుంది కదా. కంగ్రాట్స్ టు హ్యావ్ బాయ్. థ్యాంక్ యూ. అది మొన్న శ్రీమంతం దగ్గర పెట్టారు కదా, అలా గీసాడు.
బాగేసాడు కదా, సూపర్. అనీషుడు ఎంత టాలెంట్ ఉన్నాడు, నువ్వు అన్ని చూసి నేర్చుకోవాలి. బుజ్జోడు నేర్చుకుంటాడు, చిన్న బుజ్జోడు. అరే కేక్ తిరగడు పర్లేదు పర్లేదు, ఏం పర్లేదు పక్కన పెడి, అది తీసి లేదంటే మొత్తం కాదమ్మా, కేక్ తీసి చెప్తాను. ఓకే పక్కన పెట్టు, ఫస్ట్ వెళ్ళిరా ప్రశాంతంగా తీసుకోవచ్చు నీకోసం. కరిపోతుంది అప్పుడే. అన్నీ చూడు, అన్నీ చూడు బుజ్జుడు, తీసుకో. అన్నీ చేసేది అన్నా, అన్నా ముద్దు పెట్టానా, అన్నా ముద్దు పెట్టాను. కాదు, ఆ పక్కన స్టీల్ బాక్స్ లేదా? నాకు బాబుకి అయిపోయి ఎక్కిళ్ళు అయిపోయి మళ్ళీ చెడు మళ్ళీ నేను అందాక వాడు అన్నాడు కదా. నువ్వు చెప్పండి. మీ అబ్బ చూడు, అన్నం తినేసిన తర్వాత మళ్ళీ మెతుకుల రోడ్లోకి వస్తాను నవ్వులుకుంటుంది కదా, అలా నవ్వులుతుండే. అమ్మాయి జలుబు చేసినట్టుంది. అరే నేనేం కూలింగ్ తాగలేదురా. కూలింగ్ ఎక్కడ తాగాను నేను? చూస్తున్నా వాళ్ళు అక్కడ అదే కదా చేశారు. చూడు అస్సలు ఏమో పాప అనేసానంటే లేదమ్మా పొరటాలు అయిపోయింది నాకు తెలుసు అంటుందట. సాయంత్రం పొరటాలు అయితే పొద్దున్నే చెప్పింది మీ అత్త అని చెప్పేసి అని పారైతే నిన్న ఫోన్ చేసింది, చెప్తుంది. ఇక్కడ మమ్మీ ఫోన్ కాన్వర్జేషన్ ఎందుకు పెట్టానంటే, మా నాన్నమ్మంట నా డెలివరీ సాయంత్రం అయితే మార్నింగే మా మేనత దగ్గరికి వెళ్ళి అన్నిందంట, చాందీకి కొడుకు పుట్టాడని చెప్పేసి అన్నిందంట. తనకి ఏమైనా డ్రీమ్ వచ్చిందో అలా అనిపించిందో తెలీదు. ఈవినింగ్ ఇంకా డెలివరీ అవ్వకముందే అలా అనిపించిందంట మా నాన్నమ్మకి, వెళ్ళి అన్నిందంట. సో అదే కొంచెం వింతగా అనిపించింది మాకు. అండ్ దాని తర్వాత ఆ రోజే మా మామయ్య వాళ్ళు వచ్చారు, డిశ్చార్జ్ అయిన రోజే. ఎందుకంటే మామయ్యకి హాలిడేస్ ఎక్కువ ఉండవు అనమాట, అందుకని మా మామయ్య వాళ్ళు తెలుసు కదా మణికొండలో ఉంటారు. సో మా మమ్మీ వాళ్ళ అన్నయ్య అనమాట, మా మమ్మీ వాళ్ళ 5 అన్నయ్య, మా మమ్మీకి 5 అన్నయ్యలు. సో వాళ్ళ ఒక ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటాను అని చెప్తుంటాను కదా, వాళ్ళే అనమాట వీళ్ళు. నువ్వు వస్తాడు ఆడుకుంటావు నువ్వు బేబీతో. హలో, నేనేమని పిలవాలి? నీ పేరు పెట్టలేదు, అందుకని మేము చిన్ని బేబీ అని పిలుస్తాము. మళ్ళీ ఫ్రెండ్ నువ్వు. అందరూ చిన్నపిల్లలు అప్పుడు సేమ్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్గా ఈరోజు వీడియో పెట్టొద్దు అనుకున్నా, ఎందుకంటే నేను నైట్ బుజ్జోడు అసలు బజ్జోలేదనమాట, చిన్నోడు అసలు. కొంచెం ఇప్పుడు చలి కూడా ఎక్కువైంది కదా. అండ్ ప్రవీణ్ అయితే ఆ తర్వాత రోజు ఇలా కొంచెం మిట్టుకి నాకు షాపింగ్ చేశారనమాట. అండ్ చిన్నోడికి స్వెటర్ కొనడానికి లిటరలీ ఎంత వెతికేం తెలుసా. అసలు చాలా స్టోర్స్ ఉంటాయి మనకి యాక్చువల్గా, బట్ ఇంత చిన్నది అసలు దొరకనే లేదు. సో ఇది వచ్చేసి రోడ్ సైడ్ అమ్ముతారు కదా, రోడ్ సైడ్ కొన్నారనమాట. రోడ్ సైడ్ కొని నేను నీట్గా వాష్ చేసిన తర్వాత యూస్ చేయడం స్టార్ట్ చేశాను.
చేశాను. క్యాప్, ఒక 2 మిట్టెన్స్, 2 సాక్స్‌లు అలా ఇస్తారనమాట. ఇప్పుడు ఎంత చలి ఎక్కువ ఉందో తెలుసా? అసలు ఫస్ట్ రోజైతే అస్సలు పడుకోలేదు. నాకు మఫ్లర్ అవన్నీ కూడా తీసుకొచ్చారు. అండ్ డీమార్ట్‌కి వెళ్ళి తనకి కొన్ని షార్ట్స్, మళ్ళీని బేబీకి బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. యాక్చువల్‌గా ఈరోజు వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్‌గా నేను 2 గంటలకు పెడతా. ఈరోజు 4:00కి పెడుతున్నాను కదా! ఎందుకు అంటే ఈరోజు 31 డిసెంబర్ లాస్ట్ వ్లాగ్ కదా! సో అందుకని ఈరోజు కంపల్సరీగా పెట్టాలి. లాస్ట్ వ్లాగ్ ఆఫ్ ద ఇయర్ 2025 అనే దాని మీద. ఈ ఇయర్ మాకు చాలా స్పెషల్‌నిచ్చింది. మెయిన్ మా చిన్నోడిని. మాకు తెలియకుండానే మాకు చాలా హ్యాపీనెస్‌ని ఇచ్చిందనమాట. ఆడపిల్ల పుట్టలేదని బాధ ఇంక పోయింది మాకు. ఇంకా అది అసలు లేనే లేదు మాలో. మా చిన్నోడిని మేము బాగా ఇదవుతున్నాము. ఎవరికైనా అలాగే ఉంటది. చిన్న బాధ అనిపిస్తది ఎక్స్‌పెక్ట్ చేసాం కాబట్టి. బట్ దాని తర్వాత చిన్నోడే ఇంక మొత్తం ప్రపంచం అయిపోతాడు. ఇద్దరు పిల్లలు ప్రపంచం అయిపోతారు. మీకు తెలిసిందే కదా! అందరూ చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఈ ఫేస్‌ని. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. 2025 చాలా నేర్పించింది అండ్ చాలా హెల్త్ ఇష్యూస్‌ని ఇచ్చింది. అండ్ ఆల్సో దాని అన్నీ అధిగమించి మా చిన్నోడిని ఇచ్చింది. సో మేము ఇప్పుడు నలుగురం అయ్యాం ఫ్యామిలీ. సో అదే పెద్ద విషయం అసలు మాకు ఈ సంవత్సరం. సో మీరు మీ ఈ ఇయర్‌లో ఏమైనా మీకు ఫేస్ చేశారా? ఆర్ మీరు హ్యాపీగా ఉన్నారా? అండ్ ఎలా ఉన్నా సరే 2025 ఫినిష్ అయిపోయింది కాబట్టి దాని గురించి వదిలేసి 2026ని అందరూ చాలా హ్యాపీగా స్పెండ్ చేయండి. చాలా హ్యాపీగా వెల్కమ్ చేసుకోండి. పాజిటివిటీతో ఉండండి. అండ్ మిట్టు ఆల్రెడీ ట్రైన్‌లో ఉన్నాడు. వాడికి వీడియో కాల్ చేసి చూపిస్తున్నా. వాడు బయలుదేరిపోయాడని చెప్పాను కదా డాడీతో పాటు. సో అదే వీడియో కాల్ అనమాట. సో అందరూ హ్యాపీగా, హెల్తీగా మెయిన్ హెల్త్‌ని కాపాడుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్ అనమాట. అది నేను చాలా నేర్చుకున్నాను ఈ 2 ఇయర్స్‌లో. సో కంపల్సరీగా మీరు మాత్రం చక్కగా దేవుడికి దండం పెట్టుకోండి. హ్యాపీగా పాజిటివిటీతో ఉండండి. అదే బెస్ట్ అనమాట. సో అది. అండ్ ఈరోజైతే ఈ వీడియోతో నేను ఫినిష్ చేస్తున్నా. సో లాస్ట్ వ్లాగ్ ఇన్ 2025. వెల్కమింగ్ టు 2026 అండ్ ఆల్సో విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కంగ్రాచులేట్ చేశారో, ఎవరైతే నాకు పాజిటివిటీని పెంచారో ఈ సంవత్సరం అందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎవరైతే నా కోసం ప్రే చేశారో, ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ థ్యాంక్ యూ చెప్పడానికి వ్లాగ్ అనేది చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.